హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. నిన్న డిస్కంటిన్యూ చేశాను కదా వీడియో. యాక్చువల్గా స్టార్టింగ్ వీడియో ఇది, అదే నేను పండగ మరుస రోజు. బట్ మొన్న వీడియోతో పాటు జాయిన్ చేశాను కదా నిన్న వీడియోతో, అందుకని ఇంకా ఇలాగూ వణుకు పుడుతూ ఉందని కట్ చేశాను. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. నేను గోరుచిక్కుడు ఎప్పటికి అంటే ఈ వీడియో చేసే రోజు నెక్స్ట్ డే కోసం నేను స్టీమ్ చేసి పెట్టేసా. ఇదేమో సాంబార్ కోసం ఈ వీడియో చేసిన రోజు, ఆ రోజే సాంబార్ చేసుకొని అన్నం చేసుకొని తిన్నాం. రోజు ఈ రోటీలు వీళ్ళ కర్రీసే కదా అని చిక్కుడు వేసా. ఈ మధ్య అన్నంలోకి నేను సాంబారు ఇట్లా ఒక రకం కూరగాయ మొత్తం ఒక 1/2 కిలో తీసుకొని ఉడికించేసి చేస్తున్నాను. ఇది వరకు అట్లా చేసేదాన్ని కాదు. ఇడ్లీలోకి సాంబార్ చేసేదాన్ని, లేదా కూరగాయ లేకుండానే అన్నంలో కూడా సాంబార్ చేసేదాన్ని. బట్ ఇంకా చాలామంది మా అత్తగారి వీడియోలో చెప్పాను కదా ఒకసారి, వాళ్ళు కూరగాయలు వేసి సాంబార్ చేస్తారు అని, అందుకని నేను అలా చేస్తున్నా. ఇంకా గోరుచిక్కుడు స్టీమ్ చేసి చల్లార్చి, అంటే పొద్దున స్టీమ్ చేసి సాయంత్రం తొక్కలు తీసి నెక్స్ట్ డే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఏమేమి పనులు చేస్తున్నానో చెప్తున్నా. ఏఎంసీ విత్ టపర్వేర్ తోటి అన్ని పనులు చేస్తున్నాను. ఈజీగా ఉంటుంది నాకు. ఇంత కాస్ట్లీ గిన్నెలు ఇచ్చినా అప్పుడు వంట ఆవిడకి కూరలన్నీ మాడగొట్టి పెట్టేది. ఈ గోరుచిక్కుడు కర్రీ చేసేటప్పుడు ఏమనిందంటే, గడ్డి, మా పిల్లలు దీన్ని గడ్డి అంటారు అని. నేను అన్నాను, నువ్వు గడ్డి అని ఎందుకన్నారు తెలుసా? నువ్వు గడ్డి తీయకుండా, దాంట్లో ఉన్న గడ్డి తీయకుండా చేసినావు మా ఇంట్లో. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు ఒక్కసారి తిన్నారు, ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే నేను పడేపిచ్చినాను. దాంట్లో చూస్తేనే నాకు అర్థమైంది అందులో గడ్డి బీకలేదు నువ్వు అని. లాస్ట్లో చూపిస్తాలేండి అని అన్న. బంగాళాదుంప చేస్తే ఆలు తప్ప మా పిల్లలు ఏం తినరు, బంగాళదుంప అంటది. ఇంకా బీట్రూట్ అది కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, తొక్క తీసి ఎప్పుడన్నా చేద్దామనేసి. కాకరకాయ కూడా కట్ చేసి ఉప్పు పసుపు పూసి కొన్ని గంటలు అలా ఉంచి నీరు పిండేసి దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం చెయ్యాలనుకున్నప్పుడు పని ఈజీగా. ఇంకా హెల్త్ కోసం మాత్రం నేను చెయ్యనండి. హెల్త్ అంటే ఇంకా అన్ని కూరగాయలు కొనుక్కున్నాక ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదని అప్పట్లో అంటుండ్రి, తర్వాత కట్ చేసి పెట్టకూడదని అంటుండ్రి. ఇంకా ఇప్పుడైతే ఈ చలికి వంట ఆవిడైతే నన్ను అప్పుడు ఉన్నప్పుడు కూరగాయలు బయట పెట్టు, ఫ్రిడ్జ్లో పెట్టద్దు, చల్లగా ఉంటున్నాయి అని. అమ్మ నీకు చల్లగా ఉంటున్నాయి అంటే హాట్ వాటర్లో కడుక్కో, అంతేగాని నేను ఫ్రిడ్జ్లోనే మెయింటైన్ చేస్తాను. ఆమెకేం లేదు, ఫ్రిడ్జ్ ఏమంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నడుము వంచి తీసుకోవాలి కదా, అది ఆమె ప్రాబ్లం. కూరగాయలు ఏమి ఫ్రిడ్జ్లో పెట్టద్దు, అన్నీ చల్లగా ఉంటున్నాయంట. చల్లగా ఉంటున్నాయి నేనన్నా, బయట చల్లదనం కంటే ఫ్రిడ్జ్లో ఒక మినిమం చల్లదనమే ఉంటుంది, ఇదొక అని చెప్పినాను అనమాట. ఇంకా కాకరకాయ దేనికి చేస్తున్నాను, ఇంకా చేయలేదు, రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా చూడండి, నాకు మళ్ళీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మా పాపతో అన్న, ఎన్ని రోజులు ఇంకా అన్ని జబ్బులు పోయినాయి అనుకున్నాను అంటే అప్పుడే చెప్పింది, నీ బాడీకి రెస్ట్ ఇస్తున్నావు కనుక నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, బాడీ వర్క్ చేస్తే మళ్ళీ నొప్పులు అన్నీ వస్తాయని. ఆ కూరగాయలు కట్ చేయడానికి కూడా మనిషి లేదు, గిన్నెలు దమ్మనిక లేదు, ఇల్లు తుడవడానికి లేదు, అన్నీ మేమే చేసుకోవాలి. అట్లా ఫారినర్లం కూడా కాకపోతే ఫారిన్లో ఉండేటోళ్ళము బాగా రూమ్ హీటర్లు వేసుకుంటూ ఏసీలు వేసుకుంటూ ఏ పనైనా చక్కగా చేసుకోవచ్చు. మేము అటు ఇటు కాకుండా అన్ని వెదర్లకు విసుగు. ఇదిగోండి, స్టీమ్ బాయిల్ చేస్తే చాలా బాగుంటాయి కూరగాయలు. ఉడకబెట్టి చేస్తారు, మీకు పైన సౌండ్ వస్తుంది కదా, పైన ఫ్లోర్ వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి ఆ సౌండ్, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఆపరనమాట వాళ్ళు, అర్ధరాత్రులు కూడా ఇట్లా సౌండ్ చేస్తూనే ఉంటారు. మొన్న ఒకసారి పోయి కంప్లైంట్ ఇస్తే, మా ఇండ్లు మా ఇష్టం, ఏమన్నా చేసుకోండి మీరు అని చెప్పినారనమాట. సరేలే, ఇంకా మా ఆయన కింద కంప్లైంట్ అంటే ఏమి ఇస్తావు చెప్పు ప్రతి దానికి అని అన్నాడు. గోరుచిక్కుడు 1/2 కిలో చేసినానండి. ఇది సాయంత్రం కూర్చొని ఇవి తీయటానికి నాకు మళ్ళీ ఒక 20 నిమిషాలు పట్టింది. అంటే 1 కిలో చేస్తే మాకు ఎవరికి పెద్దగా సరిపోదు, ఆడికాడికి అవుతుంది. మరుసటి రోజు చిన్నదానికి కాలేజీకి పోయేటప్పుడు డ్రైగా ఉంటుంది. చలికి ఏంటంటే పప్పు కలుపుకొని తీసుకపోతే తినలేరు, దాన్ని సపరేట్గా తీసుకెళ్ళాలి. ఇంకా ఈ గోరుచిక్కుడు ఫ్రై కదా బాగుంటుంది అనేసి ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇంటి వరకే చేసుకునేదాన్ని. అందుకని అంత ఏమేమో చేస్తున్నా అనుకోకుండా అబ్జర్వ్ చేయండి నా పనితనము. ఇంకా ఒకటేసారి ఆ స్టీమ్ ఇట్ తీసాను టపర్వేర్ది, 2 కూరలు అలా స్టీమ్ చేసేసాను, సాంబార్కు దానికి. ఇంక ఇది ఇలా బుట్టకేసి సాయంత్రం వరకు దాన్ని అలా వదిలేసాను. ఎన్ని బుట్టలు పడుతున్నా చూడండి. మా వంట ఆవిడ ఉన్నప్పుడు ఒక్క బుట్ట వాడదు, డైరెక్ట్ చేతిలోనే
కట్ చేసుకుంటుంది, నేల మీద పెట్టుకుంటుంది కూరగాయలు. ఒక్క ప్లేట్ కూడా తీసుకోదు. నాకైతే ఎన్ని బుట్టలు ఉన్నా సరిపోవు. కడగడానికి మళ్ళీ కడిగిన తర్వాత పెట్టడానికి మళ్ళీ ఇట్లా ఉడకబెట్టి కనీసం 5-6 బుట్టలు బయటికి తీసిన. నాకు చాలా గిన్నెలు ఉంటాయి కదా, సో గిన్నెలు తోమటానికి కూడా చాలా పడతాయి. ఒక పని మనిషి ఉన్నప్పుడు 2 బుట్టలకు కడిగిస్తుంటాయి కదా. డిష్ వాషర్లో అయితే ఏం చేస్తాను, కొన్ని నేనే కడిగేస్తా. మా పిల్లలు పని మనిషి ఉంది కదా అని ప్రతిదీ వేసేస్తారు వాళ్ళు కూడా. నేనేం లేదు, ఇప్పుడు డిష్ వాషర్ కనుక పెద్ద పెద్దవి నేనే కడిగేసుకుంటాను. ఏఎంసీ గిన్నెలు అవి. దాంట్లో మెయిన్ చిన్న చిన్నవి బాగా యూజ్ అవుతాయి డిష్ వాషర్లో. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు, టీ కప్స్ ఇవన్నీ చేత్త కడగడం నాకు చిరాకు. ఇంకా ఇడ్లీ ప్లేట్లు కానీ ఇడ్లీ పాత్ర కూడా ఒక్కోసారి పైది చేత్త కడుగుతా, స్థలం ఉంటే దాంట్లోనే పెట్టేస్తా. ఇప్పుడే గిన్నెలన్నీ పెట్టేసి వచ్చినానండి. ఇంకా వాషింగ్ మిషన్ ఒక లోడ్ వేసి వచ్చినాను. బట్టలు అవి రన్ అవుతున్నాయి. డిష్ వాషర్ రన్ అవుతుంది. ఇంకా కంటిన్యూ కరెంటు కాలుతానే ఉంటుందండి మా ఇంట్లో. మా ఆయన ఎప్పుడైనా రాత్రి వేస్తే రాత్రి వేయద్దు, పగులయ్యి అని అంటారు. ఇంకోటండి, మా వంట ఆవిడ రోజు తెలుసా ఉప్పు ఎడమ చేత్తో వేస్తుంది తెలుసా. నేను ఎన్నిసార్లు చెప్పినానంటే అట్లా ఎడమ చేత్తో వేయద్దు. 2 రోజులు చూసిన ఉప్పు పెద్ద డబ్బాలోది ఎడమ చేతిలోకి వేసుకొని దాంట్లో నుండి వంటలో వేస్తుంది. అది దోషం అమ్మ, ఎడమ చేత్తో అది మంచిది కాదు, నెగిటివ్ అది. పైగా ఆవిడ బ్రాహ్మణ అయింది కూడా, నీకు తెలీదా అని అన్నా. అవునా, నాకు తెలియదు అంట. చూడండి, ఇక్కడ నార్త్ వంట వాళ్ళు అంటాను. ఆ రోజు చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే అప్పుడప్పుడే వీడియోలో ప్రాబ్లం వచ్చింది కదా, ఎవరు ఆవిడ చపాతి పిండిలో యూరిన్ కలిపి అందరు హెల్త్లు పాడైపోయి డాక్టర్ చెప్తే వాళ్ళు సీసీ కెమెరా పెట్టి వంట అబ్జర్వ్ చేశారు. ఈరోజు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, ఎవరు ఆవిడ గ్లాస్లో జ్యూస్లో సీసీ కెమెరాలో అది పెట్టారు. ఒక్కతే కాదు, ఇక్కడ కూడా చూడండి ఎట్లా ఉందని. నేను చూస్తున్న వీడియోలో జ్యూస్లోను యూరిన్ గ్లాస్లో తీసుకొని వచ్చి దాంట్లో కలిపింది. వీడియోలోనే కనిపిస్తుంది, షింక్ దగ్గర నుండి కలెక్ట్ చేసి. ఈమె చేసే చేష్టలు ఫస్ట్ రోజే నాకు భయం వేసింది. ఎట్లా అంటే వంట చేసినాక ఎడమ చేత్తో లేదా తీసుకొని నోట్లో టేస్ట్ చేసింది. చెయ్యి కడుక్కో, మా పాప చూస్తే అడుస్తుంది అంటే అప్పుడు చెయ్యి కడుక్కుంది. ఆ తర్వాత మా పాప చెప్పింది, అప్పటి నుండి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని వంట చేస్తుంది. అందుకే ఆమెను కాసుకొని కూర్చుంట ఎట్లా చేస్తుందో చూడాలని. ఇంకోటండి, టీ చేస్తే కూడా అండి ఎంత హింసించిందండి టీ. నాకు మా పాప నిన్న కొట్లాడినానులేండి. దేనికి, నాకు అంతా నేనే చేస్తున్నాను, నా చేత కావట్లేదు అని అన్నాను మా పాపతో. అంటే అప్పుడు మా పాప అంటుంది, నీకు ముందే చెప్పినా, నువ్వు ఆలోచించుకో, ఆమెను తీసేస్తున్నావు, కష్టమవుతుంది అంటే. నేను అన్నా, నాకు కష్టం అంటే కిచెన్ అంతా నేను చూసుకుంటాను, బట్టలు మీరు చూసుకుంటామన్నారు, గిన్నెలు మీరు చూసుకుంటామన్నారు, మళ్ళీ అన్నీ నా ఎత్తినవి ఉన్నాయి, ఉన్న పని కంటే ఎక్కువ పడింది నాకు అని కొంచెం ఫీల్ అయినాను అనమాట. ఆమె టీ ఎట్లా చేస్తుంది అంటండి, అసలు ఒక నెల రోజులు బాగానే చేసింది. ఆ నెల రోజుల్లో కూడా ఓవర్ టీ చేయడము. ఆ తర్వాత నీళ్ళగా చేస్తుంది. ఆ తర్వాత అసలు ఉడకబెట్టదు. అంటే ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు. పాలు ఒకటే, ఒకరోజు కొంచెం చేసిపోతుంది, ఓ రోజు గిన్నె నిండా చేస్తుంది. అమ్మో, ఎన్ని రకాలుగా హింసించింది. డబ్బులు ఇచ్చి ఆమె చేష్టలు నేను ఏందండి భరించేది. నాకు ఎట్లుండేదంటే ఆమె ఇంట్లో నేను కూర్చొని తిండి తింటున్న ఫీలింగ్ వచ్చేదన్నమాట. అందుకనే తీసేసాను, కానీ డబ్బుల కోసం కాదు. ఆడ 4,000 నాకేం పెద్ద లెక్క కాదు నేను పెట్టే ఖర్చుల్లో. కానీ నేను కదా తినలేక చచ్చిపోతున్నామా వంటలు. మాకైతే ఇంకా నిన్నంతా కరెంట్ లేదు, అసలు డీజేతోనే రన్ అవుతుంది. నేను అన్నాను మా పిల్లతో, మనం చాలా అదృష్టవంతులము. డీజేలు కూడా, అదే డీజే అంటే ఇది జనరేటర్ అండి, దాంతోనే రన్ అవుతుంది. చూడండి, ఇదంతా గడ్డి, ఈ గడ్డి అంతా తీయకుండా తినిపిస్తే గొంతులో గుచ్చుకోదా. ఎంత తీసినా కూడా నాకు పొద్దున మళ్ళీ అక్కడ వేయించేటప్పుడు ఈ పీసులు వచ్చినాయి తినేటప్పుడు. మీరు కూడా తీస్తారా గోరుచిక్కుడు? స్టీమ్ చేస్తే బాగా వస్తుంది. మనం స్టీమ్ చేయకముందు తీస్తాం. మా బావగారు అయితే తీయకూడదు అంట అనమాట, పీచు పదార్థము, దాన్ని అలాగే వండాలి అని అనేవాళ్ళు. అప్పుడు అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది, పీచు తీయనియరు అని. లేత దాంట్లో తీయకున్నా బాగుంటుంది, కానీ ముదురు దాంట్లో కంపల్సరీ తీయాలి కదా. దీనికి ముదురే బాగుంటుందండి నేను చెప్పిన ఈ స్టైల్కు. ఇంకా నేను ఆ రోజు పొద్దున సేమియా చేసినాను, ఈ గోరుచిక్కుడు కర్రీ చేసిన, అన్నం చేసేసినాను. ఇంకా అంతే. మా పాప ఇంకేం చెయ్యొద్దు చాలే అని అన్నది. చిన్నదానికైతే ఇలా నిమ్మకాయ పచ్చడి వేసి గోరుచిక్కుడు
కలిపి పంపించిన వాళ్ళిద్దరు కదా, ఆమె వాళ్ళ ఫ్రెండ్. అంత వద్దులేదు, కొంచెం తీయమంటే టేస్ట్ బాగుందిలే తింటావు తీసుకోపో. పాపం పొద్దునే 7కి పోతుంది, సాయంత్రము 6:30కి వస్తుంది. ఒక్క బాక్స్తో ఉంటుంది. డబ్బులు ఖర్చు అవుతాయని తిని తాగదనమాట. మేము ఎప్పుడు చెప్తాను, పర్వాలేదులే నన్ను ఆకలిస్తే తింటా ఉండు, కడుపు మార్చుకోవద్దని చెప్తా ఉంటాను. పిల్లలు ఏంటంటే మేము చెప్తుంటాం కదా డబ్బులు ఖర్చు తక్కువ పెట్టండి అని. నేను అన్నాను, నువ్వు తిండికి పట్టించుకోవద్దు, ఒక కాఫీ 50 రూపాయలు, ఒక చిన్న బౌల్ ఫుడ్ తింటే 100 రూపాయలు అవుతుంది. రోజు అట్లా చాలా ఖర్చు కదా. ఎప్పుడే ట్రాన్స్పోర్టేషనే మాకు 60,000 అవుతుంది సంవత్సరానికి. ఇవన్నీ లెక్కలు వేస్తే గుండెలు దడదడ అంటాయండి. మా ఇన్కమ్కు మా ఖర్చుకి అసలు మ్యాచ్ ఉండదన్నమాట. బట్ అట్లని పిల్లల్ని కష్టపెట్టకూడదు అనేసి నా కాన్సెప్ట్. అట్లని అప్పులు కూడా చేయమండి. ఏదో మాకు రావాల్సిన డబ్బులను ఇట్లా మా కష్టాలు చెప్పి అడుక్కుంటుంటాం అనమాట. మా డబ్బులు ఇవ్వండిరా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కంఫర్ట్గా ఉన్నాం కదా అనేసి అనుకుంటారు. బట్ కంఫర్ట్గా ఉన్నామని ఫీల్ అవుతున్నామండి. బట్ అంతకంటే ఏం చెప్పలేను. నా పరిస్థితి ఏంటంటే మా గురువుగారు కాపాడుకుంటూ వస్తున్నారు అంతే. రేపు అనే రోజు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఈరోజు కంఫర్ట్గా ఉన్నామా అని ఉంటాను. అందుకే మా ఆయన, నేను ఎంత పెళ్ళి అయిన కొత్తలో నీకు ఎంత శాలరీ అంటే నీకెందుకు, నీకు కావాల్సింది నేను తెచ్చి పెడుతున్నాను కదా అనేవాడు. నీకు శాలరీతో పని ఏముంది, నీకేం కావాలో చెప్పు అది తెస్తున్నాను అని. అప్పుడు నాకు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు తెలుసుకోవటం వల్ల ఎంత బాధేస్తుందో తెలుస్తుంది అనమాట. మా ప్రజెంట్ పరిస్థితి ఏం లేదండి, కార్డులు గోకుతూ ఉంటాము, కార్డుల ద్వారా వాడతాము, మళ్ళీ వెంటనే కార్డులు కట్టేస్తూ ఉంటాము. ఇలాగే మా లైఫ్లో ఫస్ట్ నుండి మా ఆయన కార్డుల మీద డిపెండ్. ఏదైనా సరే కార్డు ఉంది కొనమంటారు, మళ్ళీ వెంటనే దాన్ని కట్టేస్తారనమాట. సో కార్డుల మీద బతుకుతామండి మేము చాలా మటుకు. ఇంకా చూడండి, నేనే కడిగేసుకుంటున్నా ఇట్లాగా. మేము ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి నాది ఒకటే లైఫ్ స్టైల్ ఫైనాన్స్ విషయంలో. కాకపోతే నేను మధ్యలో సంపాదించినాను కనుక కొంచెము కంఫర్ట్గా ఉన్నాను. కానీ నా మైండ్ ఏంటంటే ఈరోజు ఏం పెద్ద ప్రాబ్లం కాదు, డే 1 నుండి ఇట్లే లైఫ్ నడుస్తుంది కదా, రేపు అనే రోజు ఎట్లా ఉంటుందో తెలియకుండా నడుస్తుంది. సో ఇప్పుడు ఎందుకు నేను ఈ టెన్షన్ తీసుకోవాలని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. బాయ్, సీ యూ.